నిండు అసెంబ్లీలో పంచగట్టుకున్న పెద్ద మనిషి కామము లేదో లేకంటే కామము నేని కామి లేని కామి నేని కామం ఎక్కువైందో లేకంటే కమ్మతత్వం ఎక్కువైందో కుళ్ళు బయటపడిందో తెలియదు గాని ఒక మనిషి పెద్ద మనిషి హఠాత్తుగా కమ్మతత్వంతో కడుపులో ఉంత కుళ్ళునంతా తీసుకొచ్చి ఎందుకంటే నా కమ్మవారే వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుని తిరుగుతున్న కొంతమంది కమ్మ వెధవలకి రామారావు గారు సీఎం గా లేకపోయినా చంద్రబాబు గారు సీఎం గా లేకపోయినా గాని అదేదో రాజ్యాలు తగలబడిపోతున్నట్లు ఆ పరిపాలించే సీఎం ఒక ఇగోయిస్టు ఒక రాక్షసుడుగా చిత్రీకరిస్తూ మనసులో అనునిత్యము తలుచుకుంటూ బతికిన నా కొడుకుల్లో వీడు కామినేని, వాడి పేరు శ్రీనివాసరావు ఒకడు. మళ్ళీ పంచెగట్టుకొని పవిత్ర అసెంబ్లీలో తన కడుపులో నింపుకున్న బడబాగ్నో లేకంటే కమ్మతత్వమో లేకంటే కుల్లో కుమ్మరించినప్పుడు చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి చిరంజీవి గారు అయితే స్పందించారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఊడిపోయిన కిరీటము లేదు, కొత్తగా వచ్చింది లేదు. కానీ కడిగిన ముత్యం అని సమాజంలో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి బలిరా అని ప్రజలు తాకీదునిచ్చారు. నేను చెప్పబోయేది ఏంటంటే చిరంజీవితో పాటు ఈ కామి లేని కమ్మతత్వ కుళ్ళు పంచగట్టుకున్న పెద్ద మనిషి, దాంతో పాటు అసెంబ్లీ రికార్డులలో వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. కొన్ని నేమ్స్ ఇంకా చెప్పాడు. ఆ నేమ్స్ నేను చెప్తాను మీకు. ప్రభాస్, మహేష్ బాబు మరియు రాజమౌళి, వీళ్ళు ముగ్గురు రంగులేసుకుంటారు, నేర్చుకుంటారు అని నేను అన్నగాని ఏ సినిమా చూసినా ఎందుకు ఆడినా టైపులో న్యాయానికి అన్యాయానికి ఎదురుడ్డు నిలిచే ఒక సూపర్ హీరోలుగాను, ధర్మం న్యాయాన్ని 4 పాదాల మీద నడిపిస్తాం అని ఒక లేనిపోని కల్పిత కథల ఆధారంగా జనాలను రోజు అలరిస్తుంటారు. కానీ ఆ హీరోయిజము, ఆ యొక్క హీరో అది ఏంది, ఆ తత్వము, ఈ వ్యక్తిత్వము అనేది నిజ జీవితంలో ఒక అగ్ని పరీక్షగా మిగిలిన అసెంబ్లీ సాక్షిగా ఈ కమ్యూనిస్టు కామినేని వ్యాఖ్యలకు ఏ రోజైనా మీరు స్పందించిన దాఖలాలు ఉన్నాయి? పోనీలే, వాళ్ళ ఫ్యాన్స్ ను కూడా అడుగుతున్నా, మీరైనా స్పందించండి తమ్ముళ్ళు. ఎందుకంటే మీరు అభిమానంగా కొలిచే మీ కథానాయకులు కథకే పరిమితమా, లేదంటే నిజ జీవితంలో అంత బుచ్చేనా అనేది మీరే నిర్ణయించుకోండి. ఆ రోజు రాజమౌళి పెద్ద మీటింగ్ పెట్టి చిరంజీవి గారిని 10 నెలలు అయినా గాని అతని యొక్క ఉన్న సంబంధాలు బాంధవ్యాల ద్వారా మమ్మల్ని ఇండస్ట్రీని రక్షించాడు అని చెప్పాడు కదా. కనీసం ఆ రోజు చెప్పిన మాట, కనీసం చిరంజీవి గారికి నువ్వు సపోర్ట్ గా నిలబడ్డావు. కానీ ఈడన్నీ కాకమ్మ కథలు, అంటే కమ్మ కథలను మాత్రమే, కాకమ్మ కథలే. రాజమౌళి సినిమా గాడి ఏమున్నాయి అందులో? ఏదో గ్రాఫిక్స్, కాకమ్మ కథలు, కమ్మని డైలాగులు తప్పితే ఇంకా వేరేదేముంది? నేనైతే వాటి సినిమాలు చూడలేదు, చూడను కూడా. నాకు అవసరం కూడా లేదు. అంటే నేను నిజాన్ని నిర్భయంగా ఆస్వాదించే స్వేచ్ఛాజీవిని కాబట్టి నాకు కల్పిత కథలకి, ఈ కథనాలకి నా హృదయంలో గాని నా మెదడులో గాని స్థానం ఉండదు కాబట్టి నాకు అది రుచించదు. అందుకనే నేను సినిమాలు చూడను, జనరల్ గా చూడను. ఎందుకంటే చూసినా 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదన్నా ఒక మ్యూజిక్ రాగం తానం పల్లవి మీద ఏదన్నా కొద్దిగా నిన్ను అలసినప్పుడు
అలసి సొలసినప్పుడు ఏదన్నా కొద్దిగా సేద తీరుతాను అనుకున్నానే, బట్ ఐ హ్యావ్ బీన్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ వెస్ట్రన్ సాంగ్స్, మోస్ట్ లైక్లీ వెస్ట్రన్ ట్యూన్స్ అండ్ అదర్ స్టఫ్. సో బేసికలీ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద బుల్షిట్ తెలుగు. బట్ ఎనీ హౌ, తెలుగు నాకు చాలా ఇష్టం, తెలుగు బాగా మాట్లాడతాను. ఎందుకంటే మీరందరూ నన్ను తెలుగులోనే ప్రేమిస్తారు కాబట్టి నేను తెలుగు గురించే మాట్లాడతాను. ఏది ఏమైనా గానీ ఈ సవాలు స్వీకరిస్తారనే ఇదే మన ప్రభాస్, మహేష్ అండ్ రాజమౌళి నేను చేసిన సవాలు స్వీకరించి అగ్ని పరీక్షకు రెడీనా? మీరు నిజమైన హీరోలా? వేల కోట్లు సంపాదిస్తూ మీ లైఫ్ స్టైల్ ని రోజు సినిమాలే కాకుండా మళ్ళీ ఈ దరిద్రాన్ని మాకు అంటగడుతూ నిజ జీవితాన్ని ఆ డ్రామాని కాకుండా ఏ రోజైనా జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నీతికి నిజాయికి నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? సవాల్.